Hey, what the hell is going on? Who is he? క్విక్ గన్ మురుగన్. ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ. సబ్ టైటిల్స్ లేకుండా నీకు అర్థం కాదులే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దక్షిణగిరి. దక్షిణగిరికా? దేనికి? పని కోసం. దక్షిణగిరి వాడేం చేస్తున్నాడు? తెలీదురా, ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు. స్కూలా? పాణి స్కూల్ టీచరా, అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా. నేను ఎయిర్పిక్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్, ఆడు స్కూల్ టీచర్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, మియావ్, డి ఫర్ డాంకీ, ఎఫ్ ఫర్ ఫార్ట్. పోరా. నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా. ఆడేమో స్కూల్లో జీ ఫర్ గాడ్, హెచ్ ఫర్ హెల్ప్. ఛాన్సే లేదు. హిన్నాడు వాడంటే ప్రేమ ఉండేది, ఇప్పుడు గౌరవం పెరిగింది. మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాము. డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది, జాబ్ ఉంటే పిల్లలు ఇస్తారు. ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కానీ వాడు వీటి కోసం రాలేదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు. తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు, ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు. చంద్రుడి మీద ఫస్ట్ టైం కాలు పెట్టింది ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. ఆబ్వియస్, ఇట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వి ఆల్ నో ఇట్. సెకండ్ టైం కాలు పెట్టింది ఎవరు? అది కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. మరి ఒంటికాలతో నడవలేడు కదా. సెకండ్ టైం కాలు పెట్టిన మనిషి ఎవరు? నో, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవ్వరిని ఈ లోకం గుర్తు పెట్టుకోదు. 2 నెలలకి ముందు 25 కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్కి వచ్చారు. దానివల్ల ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటుంది. దిస్ ఈస్ యువర్ లాస్ట్ లాప్ మై ఫ్రెండ్స్. పుట్ ద పెడల్ టు ద మెటల్, యాక్సిలరేట్ అబౌవ్, గో దేర్ అండ్ మేక్ హిస్టరీ. ఎనీ క్వశ్చన్స్? yes సార్, ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్లో డుమ్కి ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకున్నా? ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎవ్రీబడి గివ్ దెమ్ అ బిగ్ హ్యాండ్. Come on stage. Come. Don't waste my time. గడిచిన 4 ఏళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డులు సృష్టించారు. లాస్ట్ రావడం. ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా. అండ్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్, పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబ్కి ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా. ఐ గ్యారంటీ ఇట్. ఈ ఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడాలి. బై నిఖిలేటర్, త్రివెంకట్రినేశన్. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. వీడమ్మా టూ మచ్ గా బలాత్కారం చేశాడు. క్యాప్ లేకుండా బలాత్కారం చేశాడు పబ్లిక్ గా. మీ అందరి గుళ్ళకి నేను నడిచొస్తాను. దయచేసి ఆ వైరస్ గాడికి టికెట్ ఇచ్చి ఇమీడియట్ గా లేపేయండి. తట్టుకోలేకపోతున్నాను. ఏమధర్మరాజా, నీకు చేతులెత్తుతాను ఆడుతున్నా. వాడిని కుంభి భాగం చేసి కుంభి భాగమ్మా, వాడిని నూనె బండులేసి ఫ్రై చేసే. వీడు సైడ్ డిష్ కి వైరస్ 65 ఆర్డర్ ఇస్తున్నాడు రా. ఏ నువ్వు నోరు మీరా, నీకే నువ్వు వైరస్ పక్కన ఫ్రంట్ రోలో కూర్చుంటావు. మమ్మల్ని మూర్ఖులని మూలతో వేస్తారా. నెక్స్ట్ ఇయర్ మేము ఫోటోలో ఉంటామా లేదా కూడా తెలియదురా. నేను ఎందుకు ఫస్ట్ వస్తున్నానో తెలుసా? ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి. నాకు మెషిన్స్ అంటే ప్రాణం. ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా? ఎందులో? బ్యాగ్లోనా? రే
నా బ్యాగ్ ఎందుకు గెలుగుతున్నావురా? వద్దురా. ఇగో ఇందులోనే నీకు ఇంట్రెస్ట్. ఇది ముందెళ్ళి పోస్ట్ చెయ్యి. ఏం లెటర్ రాదే? 5 ఏళ్ల క్రితం వీడి ఫేవరెట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి రాసిన లెటర్. పేరేంట్రా? BMW బెంజా? బెంజ్ బెంజ్ మార్టిన్. ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి హంగేరి వెళ్ళి పని నేర్చుకుందామని ఆశపడ్డాడు. కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణకు భయపడి లెటర్ని పోస్ట్ చేయకుండానే వదిలేశాడు. ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరు. నీకు ఏ ఫీల్డ్లో టాలెంట్ ఉందో అందులోనే పనిచేయి. ఏఆర్ రెహమాన్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుంటే, సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించు. సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని, కానీ పెళ్లి చేసుకోబోయేది మెషిన్ అట. ద్రోహి. స్వామి పాణ్యానంద నా లవర్, నా వైఫ్ రెండు ఇంజనీరింగ్. మరి నేను ఎందుకు లాస్ట్ వస్తున్నా? చెప్పరా. చెప్పండి స్వామి. ఎందుకంటే నీకు భయం ఎక్కువరా. ఫ్యూచర్ తలుచుకొని భయపడే పిరికాడివి. ఇని చూడు, మెడకి చేతికి ఎది తాళ్ళు కట్టాడు చూడు. ఒకటి ఎగ్జామ్కి, ఒకటి ఉద్యోగానికి, ఒకటి అక్క పెళ్ళికి. ఏరా, ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు? అసలు ఫోకస్డ్గా ఎలా చదవగలవు? భలే ఫ్రెండ్స్ దొరికారా మీరు. ఒకడు భయంతో చస్తున్నాడు, ఇంకోటి చస్తూ బతుకుతున్నాడు. పెద్ద మగ తీరుడురా వీడు. నువ్వు భయపడి చావట్లేదా? నాకెందుకురా భయం? నువ్వు రియాని లవ్ చేస్తున్నావు కదా, అది తనతో చెప్పడానికి భయపడుతున్నా లేదా? అది పాయింట్. ఉండరా స్వామి, ఫ్రీ అడ్వైస్ ఇవ్వడం ఈజీ, కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. ధైర్యం ఉంటే రియాతో ఆ మాట చెప్పరా చూద్దాం. రే, నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చెయ్యను, నేను ఫోటోగ్రాఫర్ అవుతాను చెప్పాను. కరెక్ట్ రా బాబు. నేను కూడా నా తాళ్ళన్నీ తీసేసి ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాను. ప్రామిస్ రా? ప్రామిస్ రా. వెళ్ళి చెప్పు. ఏంట్రా పాణి ఎఫ్ఎం ఆఫ్ అయిపోయింది? పెరిగిరా, పెరిగి పందా. రండ్రా. ఎక్కడికి? మోసుకొని తోలుకోవడానికి. పదండ్రా. ఒరే ప్రిన్సిపల్, నువ్వు వైరస్ అయితే నేను యాంటీ వైరస్ అనరా. కుక్కొస్తున్నావు చూడరా. ఏ రక్తం వస్తుందా? ఒక్కొక్క పంటిని పీకేస్తానరా. వైరస్ కిరిమి. పుస్తకారం. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్తాను. రియా, ఎవరు? చప్పుడు చేయకు, నేను పంచపట్ల సారంగపాణి. 2 నిమిట్స్ నేను చెప్పేది విను, ఆ తర్వాత వెళ్ళిపోతా. మాటలొద్దంట రియా, ఆ రోజు మన స్కూటర్లో వెళ్ళిన 20 నిమిషాలు నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్. నా జీవితం మొత్తం అదే టైప్లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలంది. వావ్. నాకు నువ్వు, నీకు నేను. నాన్న 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 నాన్న.
యు నో సంథింగ్, డైలీ నా కళ్ళు నువ్వు అదే స్కూటర్లో పెళ్లి కూతురు డ్రెస్లో వస్తా, అలా హెల్మెట్ తీసేసి కిస్ పెట్టడానికి దగ్గరకు వస్తావు. కానీ కిస్ మిస్ అయింది. ఏ ముక్కు ముక్కు గుద్దుకొని నాకు మెలకు వచ్చేసింది. ఒరే పిచ్చోడా, తలని లైట్ గా వంచి కిస్ చేస్తే సరిపోతుంది కదా. సారీ అండి, రియా అనుకున్నాను. రియానైనా బాగుండేది. చంపేస్తా. ఎందుకు అప్పుడే లేచావు? ఇది చెప్పడానికి సార్కి 4 ఏళ్ళు పట్టింది. రియా, ఇతనికి కిస్ చేసి చూపించు, ముక్కు ముక్కు గుద్దుకోదని. నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. తనెవరు? అక్క. నువ్వెవరు? వీడి తోక. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ టైం వీడు నన్ను తన్నాడు. వీడా? మీకెలా తెలుసు తను ఒరేయా లేక ఓసేయా అని? మా నాన్న జాతకం చూపించారు. పుట్టబోయేది ఇంజనీరా డాక్టరా అని. వాట్ యు మీన్? బాబా అయితే ఇంజనీర్, పాప అయితే డాక్టర్. ఓయ్ చాంప్, మీరు లోపలే ఉండండి, బయట పెద్ద సర్కస్ జరుగుతుంది. మీ తాత రింగ్ మాస్టర్ బెత్తం వచ్చుకొని తరుముతూ ఉంటారు. లైఫ్ ఇస్ ద రేస్, రన్ రన్, ఇంజనీర్ అవ్వమంటారు. కానీ నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రం విను. నిన్నెవరైనా భయపెట్టారనుకో, చేయి గుండె మీద పెట్టుకొని ఆలీస్ వెళ్ళాను. తన్నాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పు. All is well. తన్నాడు. ఇప్పుడు మళ్ళీ తన్నాడు. చెప్పు చెప్పు. ఎవరాది? మా నాన్నకి లెటర్ పంపిస్తావరా? ఇదిగోరా రిప్లై. లైఫ్ ఇస్ రేస్, రా రా రా. ఏయ్, ఆగండ్రా. వెళ్ళి పడుకోరా. ఏయ్, ఎవరాది? నీకు కాబోయే అల్లుడు రే. మీ అల్లుడు తోకలో. శనక్కాయల నిక్కెల్. సెక్యూరిటీ, వాళ్ళని పట్టుకో.